సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ ఏంటి అంటే నాకైతే ఆకలి అవుతుంది ఫుల్. ఇంకా నేను ఏమన్నా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. కాలేజ్ నుంచి అయితే వచ్చినాక నేను ఏం తినలేదు, వడ తిన్నా అంతే ఒకటి ఏమో. ఇంకా లంచ్ లో పప్పు ఉండే, ఇప్పుడు కూడా పప్పు, నిన్న కూడా పప్పు తిన్నా. అందుకని ఇప్పుడు ఏమన్నా చేసుకుందాము స్పెషల్ గా అని అనుకుంటున్నాను. సో ఏం చేసుకోవాలో ఆలోచించినాక నేను మళ్ళీ చెప్తా. సో ఆలోచించిన గైస్, ఇంకా నేనైతే మ్యాగీ చేసుకోవాలనుకుంటున్నాను. మా మమ్మీ అయితే చాలా కోపంగా ఉన్నది, ఎందుకంటే నేను పని చేయలేదు. అందుకని నాకైతే ఓపిక ఉంటలేదు. కాలేజ్ నుంచి వచ్చినాక ఆమె పని చేయంటుంది కానీ నేను పని చేస్తలేను. అప్పటికి నా బట్టలు అయితే నేను ఉతుక్కున్నా. ఇంకా ఆమె అయితే ఇంత మూతి పెట్టింది గైస్. సో గైస్, ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డలు, ఇంకా మిర్చి, స్వీట్ కార్న్ అండ్ కొత్తిమీర. స్వీట్ కార్న్ అవైలబుల్ ఉంది కాబట్టి స్వీట్ కార్న్ వేసేస్తున్నా. అండ్ కరిమాకు లేదు, ఎందుకంటే మా ఇంట్లో కరిమాకు అయిపోయింది కాబట్టి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవి నేను వేసేది. మ్యాక్సిమం నేనైతే అస్సలు వేయను. ఇది టమాటో ఇంకా ఆలుగడ్డ నాకైతే అస్సలు నచ్చదు మ్యాగీలో, అందుకని నేను ఇవి మాత్రం ఇంగ్రీడియంట్స్. సో గాయ్స్, స్టవ్ ఆన్ చేసుకోవాలి. వావ్, బగ్గుమని వచ్చేసింది మంట. అండ్ అలాగే పాన్ పెట్టుకోవాలి. సో నేను మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తాను గాయస్, చూడండి. సో నేనైతే హాఫ్ స్పూన్ ఆయిల్ ఇస్తున్నాను, చాలా ఇంతనే. నాకు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయబుద్ధి కాదనమాట. సో ఆయిల్ అయితే కొంచెం వేడి కావాలి. సో ఆయిల్ అయితే వేడిగా అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ స్వీట్ కార్న్ వేస్తున్నాము. దీన్ని తెలుగులో ఏమంటారు అబ్బా, మక్కపోతులా ఏమంటారో నాకు తెలియదు, నాకు తెలిసింది ఇది. అండ్ అలాగే మిర్చి అండ్ అలాగే ఆనియన్స్. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవద్దు, ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే మ్యాగీ మళ్ళీ తీయగా అయిపోతుంది, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం స్వీట్ ఉంటాయి, కొన్ని అయితే ఘాటు ఉంటాయి అనుకోండి. సో ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట. వేసేసాం కదా, మనం అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట. నాకైతే అస్సలు ఓపిక ఉండదు, ఈరోజు ఎట్లెట్లోనో చేసుకుంటున్నా. సో గాయస్, ఇవైతే బ్రౌన్ అయిపోయినాయి చూడండి. ఇలా కొంచెం అంటే అచ్చిపచ్చిగా ఉండాలి, మరీ అంత వేయొద్దు. మ్యాగీ నాకైతే అట్లనే బాగా అనిపిస్తుంది. మళ్ళీ నేనైతే ఇట్లనే వేసుకుంటా, మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ అలాగే ఇందులో మ్యాగీ మసాలా. మనం మసాలా వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం అయితే వేసుకోవద్దు, నేను చిల్లీస్ వేసుకున్నాం కదా, అందుకని నేనైతే కారం వేయట్లేదు. చిన్న మ్యాగీ అయితే వేసుకోవాలి. నేను కొంచెం ఫ్రై వేసుకుంటున్నా. సో నేను తక్కువ వాటర్ పోసుకున్నాను అనమాట. ఇంకా మూత పెట్టాలి. మూతకి అంటే మూత పెడితే ఆవిరికి కొంచెం ఇది ఉడుకుతుంది. సో వాటర్ తక్కువ వేసుకున్నా ఏం కాదనమాట. నాకైతే మా ఇంట్లో చిన్న ప్లేట్ కనిపించలేని చెప్పి తినే ప్లేట్ పెట్టేసిన, పెద్ద ప్లేట్. సో చూడండి, మ్యాగీ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. కొంచెం వాటర్ ఎక్కువనే అనుకుంటా గాయస్. వీడియో తీసుకుంటే చేస్తే ఇలా అయిందనమాట నా మ్యాగీ. ఇంకా కొంచెం పెట్టాలి, ఇంకా కొంచెం ఉడకలేదు ఇది. సో ఇప్పుడు మూత అయితే ముయ్యొద్దు, మూత మూస్తే మళ్ళీ ఆవిరికి ఇంకెక్కువ అది అవుతుంది. సో మనం స్టవ్ పెద్దగా పెట్టుకోవాలన్నమాట. పెద్దగా పెట్టుకొని మూత తీసేయాలి, అప్పుడు మొత్తం వాటర్ ఇంకిపోతాయి. సో చూసారా గాయస్, అసలు వాటరే లేవన్నమాట మ్యాగీలో. మనం పెద్దగా పెట్టుకోవాలి, పొయ్యి పెద్దగా పెట్టుకుంటే వాటర్ అనేవి పోతాయి అనమాట. సో ఇందులో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తే మనం మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది గాయస్. సో కొత్తిమీర తీసుకొని ఇలా వేసేయాలి. సో గాయస్, మ్యాగీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నేను చేసుకున్నా కదా, బాగానే ఉంటుందిలే. అదే మన మమ్మీ వాళ్ళు చేస్తే మనకు నచ్చదు ఇట్లా. యమ్మీ, బాగాయిందనమాట. సో ఇది గాయస్ టుడేస్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట.